బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాలు కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ ప్రకటించారు. నూతన జెండాను సైతం ఆవిష్కరించారు. శశికళ పార్టీ జెండా తెలుపు, నలుపు, ఎరుపు రంగులో డిజైన్ చేశారు. జెండాలో జయలలిత, అన్నదురై, ఎంజీఆర్ ఫోటోలు ముద్రించారు. అయితే పార్టీ పేరును మాత్రం ప్రకటించకపోవడం ఆ టాపిక్గా మారింది. ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తానని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో తన మార్కు చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్లైన్ అందిస్తారు. సైదులు, అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కొత్త పార్టీ ప్రకటించారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ సైదులు. చక్రి, అసెంబ్లీ ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ త్వరలోనే పార్టీ పేరు ప్రకటన చేయబోతుంది. ఇప్పటికే పార్టీ జెండాను సైతం ఆమె ఆవిష్కరించారు. శశికళ పార్టీ జెండా తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో డిజైన్ చేశారు. జెండాలో జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఫోటోలు ముద్రించారు. అయితే పార్టీ పేరును మాత్రం ప్రకటించలేదు. త్వరలోనే పార్టీ పేరు ఏంటన్న దానిపైన కూడా ఆమె ప్రకటన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక శశికళ పార్టీ పెట్టడంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడెక్కి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ సినిమా యాక్టర్ గా ఉన్నటువంటి విజయ్ కొత్త పార్టీ, సో ఆయన కూడా ఈసారి ఇప్పుడు జరగబోయేటువంటి ఎలక్షన్ లో చాలా కీలకంగా వ్యవహరించబోతున్నారని కూడా జోరుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రధానంగా డిఎంకే, అదేవిధంగా విజయ్ పెట్టినటువంటి నూతన పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుందని కూడా చర్చ జోరుగా జరుగుతుంది. ఈ సమయంలోనే శశికళ పార్టీ యొక్క జెండాను ఆమె, అంటే పార్టీ పేరు ఇంకా ప్రకటించలేదు కానీ నూతన పార్టీ పెడుతున్నాను, పార్టీ జెండా ఇదే అని చెప్పేసి ఆమె ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారి చేసింది. కాబట్టి ఈ సందర్భంగా శశికళ మాట్లాడుతూ పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్పారు. తమిళనాడు రాజకీయాల్లో నా మార్క్ ఏంటో చూపిస్తాను కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే జయలలితకు 3 దశాబ్దాలుగా పైగా అత్యంత సన్నిహితురాలుగా ఉన్నటువంటి శశికళ ఆమె పాలనలో తెర వెనుక శక్తివంతమైన వ్యక్తిగా కొన్నేళ్ల పాటు కొనసాగారు. 2016 డిసెంబర్లో జయలలిత మరణాంతరం క్రియాశీలక రాజకీయాల్లోకి ప్రవేశించి అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. అనంతరం కొన్ని పరిస్థితుల కారణంగా ఆమె జైలు జీవితం గడిపారు. 2021లో జైలు నుంచి విడుదలయ్యి సమయానికి అన్నా డిఎంకేలో శశికళను పూర్తిగా పక్కన పెట్టారు. ఆ సంగతి అందరికీ తెలిసిన విషయమే. పార్టీ నుంచి బహిష్కరణకి ఆమె గురి కావడంతో కొన్ని రోజుల పాటు ఆమె పార్టీ రాజకీయాలకి పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా బాలేదని కూడా జోరుగా చర్చ జరిగింది. ఆమె ఇప్పుడు కుదుటపడ్డ తర్వాత తమిళనాడు రాజకీయాల్లో నేను ఒక క్రియాశీలకంగా ఉండబోతున్నాను, పార్టీ పెట్టబోతున్నాను, నా వెంట చాలా మంది ఉన్నారని కూడా ఆమె చెప్తూ వస్తున్నారు, ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అన్నా డిఎంకే అంటే జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అత్యంత సన్నిహితురాలుగా ఆమె వివరించడంతో పాటు పార్టీలో ఉన్నటువంటి కొందరు కీలక నేతలందరికీ కూడా ఆమె చాలా దగ్గరగా ఉంటుందని కూడా అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఇప్పుడు వారందరూ కూడా ఆమె ఎంట వస్తారా రారా ఏంటనేది కూడా సందిగ్ధత నెలకొని ఉన్నది. కాకపోతే తమిళనాడు రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు పార్టీ ప్రకటన, శశికళ పార్టీ జెండా ఆమె ప్రకటించడంతో పాటుగా పార్టీ పేరును త్వరలోనే ప్రకటన చేస్తాను, ఈ ఎన్నికల్లోనే నేను పోటీ చేస్తాను ఆమె చెప్తుండడంతో పార్టీ గుర్తుపైన ఇంకా స్పష్టత మాత్రం రాలేదు. కాకపోతే ఆనాడు అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా శశికళతో పాటే వస్తారని కూడా జోరుగా చర్చ జరుగుతుంది. కాబట్టి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది కూడా త్వరలోనే చెప్తామని కూడా ఆమె చెప్తున్నారు. పార్టీ జెండా ఇప్పుడు ఆవిష్కరణ చేస్తున్నాం కాబట్టి పార్టీ పేరు ప్రకటన చేసిన తర్వాత అన్నా డిఎంకేలో ఉన్నటువంటి కీలక నేతలందరూ కూడా మా పార్టీలో చేస్తారని చెప్పేసి కూడా శశికళ వర్గీయులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి చూడాలి మరి ఎలా ఉండబోతుంది ఏంటనేది కూడా కొంత ఆసక్తికి అయితే నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే అక్కడ తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకే, బీజేపీ, అదేవిధంగా టీవీవి అంటే మన విజయ్ పెట్టినటువంటి యాక్టర్ గా ఉన్నటువంటి విజయ్ పెట్టినటువంటి అత్యంత ప్రజాదరణ ఉన్నటువంటి ఎంతో మంది అభిమానుల్ని ఆయన దగ్గరగా ఉంటారు. కాబట్టి విజయ్ పెట్టినటువంటి పార్టీ ఇప్పుడు శశికళ పార్టీ ప్రకటన చేయగానే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చకు దారి తీసింది. ఎందుకంటే కొన్ని ఏళ్ల పాటు ఆమె జైలు జీవితం గడిపినటువంటి శశికళ ఆమె పూర్తిగా రాజకీయాల్లోకి దూరంగానే ఉంటారని కూడా అందరూ భావించారు. కానీ ఆమె
అన్నా డిఎంకేలో ప్రధాన కార్యదర్శి కొన్ని రోజుల పాటు ఆమె ఉన్న తర్వాత కొన్ని కేసుల్లో ఆమె జైలు కూడా వెళ్ళి వచ్చిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఆమె ఇక పూర్తిగా రాజకీయాల్లో నేను ఉండబోతున్నాను, నా ఆరోగ్యం కూడా కుదుటపడింది అని చెప్పేసి కూడా ఆమె చెప్తూ వస్తున్నారు. ఆమె సన్నిహితులు, అత్యంత సన్నిహితులు ఉండేవారు కూడా ఇదే చెప్తూ వస్తున్నారు. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో గతంలో ఏ విధంగా అయితే క్రియాశీలకంగా నేను ఉన్నానో ఇప్పుడు కూడా అంతే క్రియాశీలకంగా తమిళనాడు రాజకీయాల్లో నేను ఉండబోతున్నాను కూడా చెప్తున్నారు. కాబట్టి చూడాలి మరి ఆమె ఒంటరిగానే పోటీ చేస్తారా ఈసారి తమిళనాడు జనరల్ ఎలక్షన్ లో భాగంగా. శశికళ పార్టీ జెండా మాత్రం ఆమె చూపించింది కాబట్టి అందులో అత్యంత కీలకమైనటువంటి నేతలు, ఎందుకంటే ప్రజాదరణ తమిళనాడులో అందరికీ తెలిసిన విషయమే. ఆ జయలలితకి అత్యంత ప్రజాదరణ ఉంటుంది. అదేవిధంగా మనకి అన్నాదురై కూడా అత్యంత ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా ఆయన కూడా ఉంటారు. తమిళనాడు రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నారు. ఎంజీఆర్ అంటే తమిళనాడు అంటే ఎంజీఆర్ అన్న రీతిలో ఒకప్పుడు ఉండేది. కాబట్టి వాళ్ళ ముగ్గురు ఫోటోలు కూడా ఆమె పార్టీ జెండాలో ముద్రించారు. కాబట్టి వీళ్ళని ఆదర్శంగా తీసుకొని వీళ్ళ అడుగు జాడల్లో నేను నడుస్తానని చెప్పేసి కూడా ఆమె చెప్తూ వస్తున్నారు. ఆమె సన్నిహితులు కూడా అదే చెప్తున్నారు. కాకపోతే పార్టీ పేరు ఏంటన్నది కూడా ఆమె చెప్పలేదు. కాబట్టి సో పార్టీ పేరు మాత్రం ఖచ్చితంగా త్వరలోనే చెప్తానని కూడా ఆమె చెప్తున్నారు. కాబట్టి మనకి వారం 10 రోజుల్లోనే పార్టీ పేరు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత ఆమె వెంటనే మనకి ఎలక్షన్ కమిషన్ కూడా ఆమె పార్టీకి సంబంధించినటువంటి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తుకు సంబంధించి కూడా ఆమె అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. గుర్తు కూడా ఏమొస్తుంది ఏంటనేది కూడా మనకి తర్వాత తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే మాత్రం తమిళనాడు రాజకీయాల్లో అంటే మనకి చూస్తే మాత్రం మార్చి ఎండింగ్ లో దాదాపుగా 5 రాష్ట్రాలలో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. కేరళ, తమిళనాడు, అస్సాం తో పాటుగా కొన్ని రాష్ట్రాలలో మనకి వెస్ట్ బెంగాల్. సో మీకు ఈ రాష్ట్రాలలో జనరల్ ఎలక్షన్ నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి సో తమిళనాడులో ఈసారి ఎవరు గెలవబోతున్నారు ఏంటనేది కూడా కొంత ఆసక్తి. వెస్ట్ బెంగాల్, తమిళనాడులోనే అందరి చూపు ఉంది దేశవ్యాప్తంగా. కాబట్టి సో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా శశికళ తన ముద్ర గతంలో, ఎందుకంటే అత్యంత సన్నిహితురాలుగా జయలలితకు ఉన్నప్పుడే ఆమె అందరికీ తెలిసిన నాయకురాలుగా ఉన్నది. కాబట్టి సో ఆమె ఇప్పుడు పార్టీ ప్రకటన చేయగానే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో మాత్రం తనదైన ముద్ర వేసుకుంటారని కూడా ఆమె చెప్తున్నారు. కాబట్టి పార్టీ జెండా మాత్రం అత్యంత కీలకంగా ఆమె వివరించారు. పార్టీ జెండాలో ముగ్గురు కీలక నేతల ఫోటోలు కూడా ఆమె ముద్రించడంతో పాటు కొంత ఆమె తమిళనాడు రాజకీయాలను తమ వైపు తిప్పుకునేలాగా ఆసక్తిగా ఆ పార్టీ జెండా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సైదులు.